రెడీ అంటే మాత్రం మీ అందరి బిగ్ క్లాప్స్తోని అండ్ మీ అందరి బిగ్ స్మైలింగ్స్తోని మన ముందున్న గ్రేట్ లీడర్ మిస్టర్ శ్రీనాథ్ సార్. వెల్కమ్. బిగ్ క్లాప్స్ అండి. వెల్కమ్ శ్రీనాథ్ సార్. వెల్కమ్ టు జూమ్ ప్యానల్. Thank you so much, sir. వెల్కమ్ సార్. Over. స్టార్ట్ చేయండి మీరు. Yes, sir. So screen share in this. యా ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఎస్, గ్రేట్. ఓకే, సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నా పేరు శ్రీనాథ్. నేను వరంగల్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో సో నా జర్నీ, సో సేఫ్ షాప్లో కొంత టైం నా జర్నీ చూద్దాము. సో బిఫోర్ సేఫ్ షాప్ ఎట్లా అంటే బిజినెస్ నుంచి అంటే ఇంతకుముందు బీటెక్ అయిపోయింది. సో బీటెక్లో కూడా అంటే చిన్న ఒక 2 years సేమ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది చేసాము. సో ఒక 2 years. సో అక్కడ చేసిన తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత ఒక అంటే వర్క్ చేయడం, తర్వాత ఒక షాప్ మెయింటైన్ చేస్తూ ఉండేది. బట్ ఆ 2 yearsలో ఎట్లా అంటే నాకు కూడా అనిపించింది అంటే తెలుసుకున్నాను బిజినెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గొప్పతనం ఎట్లా ఉంటుంది. అండ్ డైరెక్ట్ సెల్లింగ్లో ఒక మంచి కంపెనీ వస్తే మాత్రం ఒక లాంగ్ టర్మ్ బిజినెస్ చేస్తే లైఫ్ స్టైల్ ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, ఒక కెరీర్ ఎట్లా డెవలప్ అవుతుంది, అండ్ ఏ విధంగా ఎట్లాంటి డెవలప్మెంట్ ఉంటుందని నాకు తెలిసింది. సో అట్లాంటి టైంలో సో షాప్ మెయింటైన్ చేస్తున్న టైంలో ఒక మంచి కంపెనీ కోసం చూస్తున్నాను. సో ఎవరన్నా ఒకరు అవకాశం ఇవ్వకపోతారా అట్లాంటిది సేమ్ అట్లాంటిది అన్నట్టుగా. సో అట్లాంటి టైంలో సో నాకు మంచి పర్సన్స్, సో నా దగ్గర వ్యక్తులు తెలిసిన వాళ్ళు సో అది చూసారు అండ్ చారి సార్ ద్వారా నాకు ఈ అవకాశం అనేది వచ్చేసింది. సో వచ్చిన వెంటనే యూజ్ చేసుకున్నాను. సో ఎందుకంటే మంచి కంపెనీ, సో తెలుసుకున్నాను కంపెనీ గురించి కూడా. సో 22 years 23 years నుంచి నేను స్టార్ట్ అయినప్పటి నుంచి రన్ అవుతుంది. సో అట్లాంటి కంపెనీలో మనం ఉంటే ఖచ్చితంగా ఇక్కడ లైఫ్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేసుకోవచ్చు అని అనిపించింది. ఎప్పుడైతే అంటే ఐ మీన్ చాలా మంది సక్సెస్ఫుల్ అయిపోయిన పర్సన్స్ ఉన్నారు. సో ఎంతో మంది కోటీశ్వరులు అయిపోయిన పర్సన్స్ ఉన్నారు సేఫ్ షాప్ ద్వారా. సో మనం కూడా ఒక మంచి లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అని చెప్పేసి సో నేను వెంటనే బిజినెస్ను స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసిన తర్వాత సో బిజినెస్లో కొద్దిగా ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. సో ఎందుకంటే మనకు ఏదో ముందు తెలిసింది కదా అని ఆ నాలెడ్జ్ ఇక్కడ అంటే యూజ్ చేస్తే పనిచేయదు. సో అంటే ఇట్లా సో సపోజ్ కార్ డ్రైవింగ్ తెలుసు కదా అని బస్సులో కూర్చోబెడితే మనం తోలేం కదా. సో అండ్ ఏదో ఫ్లైట్ డ్రైవింగ్ తెలుసు అని చెప్పేసి మనం రాకెట్ అయితే నడపలేం. సో అట్నే సో ఏదో నాకు ఇంతకుముందు నాలెడ్జ్ ఉన్న కొంతమంది ఉంటారు, నాకు అన్ని తెలుసు, నాకు ఇంతకుముందు దీని మీద నాలెడ్జ్ ఉందని ఆ నాలెడ్జ్ తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటారు. సో అట్లా పెడితే మాత్రం ఖచ్చితంగా మనం ఫెయిల్ అయిపోతాం. సో నాకు అర్థమైపోయింది. సో వెంటనే ఎప్పుడైతే అంటే నాకు మంచి మంచి ఛాన్స్ వచ్చిందో దిశ ట్రైనింగ్ జూట్స్ ట్రైనింగ్ అటెండ్ అయ్యే ఛాన్స్ కానీ, సో మళ్ళీ దిశ ఇంకొక ట్రైనింగ్ కూడా అటెండ్ అయ్యాను. అండ్ బిజినెస్ ద్వారా సో మంచి మంచి ఫంక్షన్స్ కూడా డెవలప్ చేసా అంటే చూసాము. అంటే ట్రైనింగ్ వల్ల ఎట్లా అంటే మనకు బిజినెస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. సో మనకు మెయిన్గా ఇప్పుడు ఒక జాబ్ చేయాలంటేనే ఎంతో ఎడ్యుకేషన్ అవసరం, ఒక ట్రైనింగ్ కోచింగ్స్ అవసరం. అట్లాంటిది బిజినెస్లో మరి 2 lakh పర్ వీక్ అంటున్నాం, 4 lakh పర్ వీక్ అంటున్నాం. సో మరి దీనికి సంబంధించి మనకి ఎంత ఎడ్యుకేషన్ అనేది అవసరం. సో మనకు కావాల్సిన అంటే సబ్జెక్ట్ సంబంధించి నాలెడ్జ్ అనేది చాలా అవసరం కాబట్టి సో ప్రతి ట్రైనింగ్ కానీ ప్రతి ఫంక్షన్ అటెండ్ అవుతూ వస్తున్నాను. సో ఈ ఫంక్షన్స్ ద్వారా ఏంటంటే డైమండ్ ఫంక్షన్ ఒక 4-5 thousand మెంబర్స్ ముందు సో ఇట్లాంటి పెద్ద పెద్ద రికగ్నిషన్ తీసుకోవడం అనేది చాలా హైలైట్గా ఉంటుంది. ఎట్లా అంటే ఐ మీన్ ఫంక్షన్స్ అటెండ్ అయిపోతే మనకు లైఫ్ స్టైల్ అర్థమైపోతుంది. సో లైఫ్ని ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు, ఒక పొజిషన్కి వెళ్తే ఎట్లాంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది, అంటే ఎట్లాంటి లైఫ్ స్టైల్ దొరుకుతుంది అనేది మనకు అక్కడ తెలిసిపోతుంది. అండ్ దాని తర్వాత సోమశంకర్ గురూజీ ట్రైనింగ్ కూడా అటెండ్ అయ్యాము. సో చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో ప్రతి ట్రైనింగ్లో. సో అట్లా ఇది ఒకటే కదండి. సో ఎట్లా అంటే మన దగ్గరలో కానీ ఎక్కడైనా సరే ఆ ట్రైనింగ్ కావచ్చు, గ్రూప్ మీటింగ్ కావచ్చు, ఎట్లాంటి ఫంక్షన్ అయినా సరే ప్రతి ఒక్కటి అటెండ్ అవుతూ వచ్చాం. ఎందుకంటే సో మెయిన్ ఇంపార్టెంట్ మనకు సోర్స్ అనేది ఎడ్యుకేషన్. సో బిజినెస్ సంబంధించిన నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉండాలి. సో అట్లా ఉంటే మాత్రం సో మనం ఎంత అంటే ఒక మంచి సొంతంగానైనా సరే ఒక మంచి బిజినెస్ను డెవలప్ చేయొచ్చు. సో ఇట్లా మనం కూడా తెలుసుకుంటూ ఉంటాము. సో అట్లా ప్రతి ఒక్క ట్రైనింగ్ అటెండ్ అవుతూ సో ఇదే బిజినెస్ నుంచి మంచిగా టీమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాము. సో స్టార్టింగ్లో 20 టీమ్ అయిపోయింది, 50 టీమ్ అయిపోయింది, 250 టీమ్ అయిపోయింది, అండ్ 500 టీమ్ అయిపోయింది. ఇప్పుడు పర్ల్ అండ్ ఎబో పొజిషన్లో ఆల్మోస్ట్ కోరల్ దగ్గరలో ఉన్నాము. అండ్ దాంతోపాటు నేషనల్ లెవెల్లో కూడా మంచి మంచి అవార్డ్స్ తీసుకున్నాము. అండ్ నేషనల్ లెవెల్లో జరిగే కన్వెన్షన్స్ కూడా మేము వెళ్ళాము. సో పెద్ద పెద్ద కన్వెన్షన్స్ కూడా జరిగేవి. సో అట్లాంటి కన్వెన్షన్ కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది. సో ఎంత పెద్ద బిజినెస్ నాకు అర్థమైపోయింది, అది చాలా లైఫ్ ఉంది. సో ఇందులో మనం ఖచ్చితంగా మనం ఇందులో ఉండాలి. సో లైఫ్ జర్నీ చేయాలన్నట్టుగా సో రన్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు ఫ్లై జర్నీస్ కూడా బిజినెస్ ద్వారా ఫ్లై జర్నీస్ కూడా చేసాము. అంటే ఒకటండి. సో మనకి ఇంతకుముందు ఎట్లా అంటే అవకాశాలు రావు.
సో బిజినెస్లో సేఫ్ షాప్లో ఉంటే మాత్రం ఎన్నో అవకాశాలు వస్తాయి. సో మంచి మంచి ప్లేసెస్ వెళ్ళే అవకాశం వస్తుంది, ఎన్నో ప్లేసెస్ విజిట్ చేసే అవకాశం వస్తుంది. అండ్ కంపెనీని కూడా విజిట్ చేశాము. సో ఇది చాలా వండర్ఫుల్ కంపెనీ. సో కంపెనీ కోసం మెయిన్గా బిగ్ క్లాప్స్ అండి. సో చాలా వండర్ఫుల్ కంపెనీ. సో కంపెనీలో ఎట్లా ఏ విధంగా వర్క్ జరుగుతుంది, ఎట్లా మనకు ఇన్కమ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎట్లా జరుగుతుందని ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. సో అక్కడి నుంచి ఫుల్ టైం బిజినెస్ చేస్తున్నాము. అండ్ సో ట్రిప్స్ అంటున్నాం కదా, మనం 3 మంత్స్కి ఒకసారి కాంటెస్ట్ ఉంటుంది. సో అట్లా నేను కూడా విన్ అయిపోయాను. సో స్టార్టింగ్లో కుల్మనాలి వెళ్ళాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అండి. ఒక పర్సన్ వెళ్ళి రావాలంటే మినిమం ఒక 50,000 అయినా ఖర్చు అవుతుంది. సో అట్లాంటి ప్లేసెస్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో విజిట్ చేసి వచ్చాం. సో ఒకవేళ బిజినెస్లో లేకపోయేది ఉంటే నీకు ఇట్లాంటి అవకాశం కూడా రాకపోయేది, అసలు చూసే అవకాశం కూడా రాకపోయేది. బట్ అట్లాంటిది బిజినెస్లో సో చాలా చాలా విజిట్స్ ప్లేసెస్ అనేవి విజిట్ చేసుకుంటూ వచ్చాం. సో దాని తర్వాత హరిద్వార్ వెళ్ళాము, అండ్ బిజినెస్లో మైసూర్ వెళ్ళాము, అండ్ దాంతో పాటుగా గోవా కూడా సో 2 టైమ్స్ వెళ్ళాము. అండ్ బిజినెస్ నుంచి సో ఢిల్లీ అయితే ఇక మనకు ఈజీ అయిపోతుందండి. సో హైదరాబాద్ వెళ్ళినట్టుగా ఢిల్లీ వెళ్ళొస్తున్నాము. ఒక 4-5 టైమ్స్ హైదరాబాద్ని విజిట్ చేశాము. అండ్ సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 950 వరకు టీమ్ కంప్లీట్ అయిపోయిందండి. 950 to 1000. సో ఇదే బిజినెస్ నుంచి వచ్చిన అమౌంట్ తోటి సో మంచిగా బైక్ తీసుకున్నాం. సో యమహా జెడ్ఎస్ బైక్ తీసుకున్నాను. సో అంతకుముందు ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీ ఉంది. సో దాన్ని నేను నడిపిస్తూ దాన్ని రిపేర్ చేపిస్తూ ఇన్ కేస్ అంటే సేఫ్ షాప్లో లేకపోతే అసలు కొత్త బైక్ కొనుక్కోవాలన్న ఆలోచన కూడా రాకపోయేదేమో. సో దాన్ని ఇంకా రన్ చేపిస్తూ అదే పాత బైక్ను యూజ్ చేసుకుంటూ ఉండేది కావచ్చు. బట్ ఎప్పుడైతే బిజినెస్లోకి వచ్చానో ఒక డ్రీమ్ అనేది క్రియేట్ అయిపోయింది. అరే మనం కూడా ఒక మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఒక మంచి బైక్ మెయింటైన్ చేయాలన్నట్టుగా. సో బిజినెస్ ద్వారా ఈ బైక్ తీసుకోవడం, మంచి మొబైల్ తీసుకోవడం, అండ్ దాని తర్వాత ఇంకొక మొబైల్ తీసుకోవడం, సో ల్యాప్టాప్ కానీ ట్యాబ్స్ కానీ సో మంచి మంచి అచీవ్మెంట్స్ తీసుకున్నాను. అండ్ రీసెంట్గా ఇదే బిజినెస్ నుంచి సో ఆల్మోస్ట్ సో 11 lakhs వర్త్ ఆఫ్ కార్ కూడా అంటే బుక్ చేయడం జరిగింది. సో విత్ ఇన్ సూన్ కార్ కూడా మనకు డెలివరీ అయిపోతుంది. సో మెయిన్ ఎట్లా అంటే సార్, ఇవన్నీ మెయిన్గా మనకు జరుగుతున్నాయి అంటే లైఫ్లో సో ఫీల్డ్ వర్క్. సో బిజినెస్లో ఎట్లా ఉంటుందంటే ఫీల్డ్ వర్క్ ఎవరైతే బాగా చేస్తారో, ఫీల్డ్ వర్క్ ఎవరైతే ఫీల్డ్లో ఉంటారో, అండ్ ఒక ప్రాక్టికల్ వర్క్. కొందరు ఏంటంటే ఫోన్లో బిజినెస్ చేస్తూ ఉంటారు, అంటే థియరిటికల్ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఫోన్లోనే ఒక నలుగురు ఐదుగురికి ప్లాన్ చెప్పేసేసి ఫోన్లోనే అడిగి వాళ్ళు ఏదో అనడం ద్వారా మనం డల్ అయిపోతూ ఉంటాం. సో అట్లా కాదు, ఫీల్డ్ వర్క్ ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది. సో ఫీల్డ్ వర్క్లో నేను కూడా టీమ్ని డెవలప్ చేస్తూ మంచి మంచి మీటింగ్స్, గ్రూప్ మీటింగ్స్ కండక్ట్ చేపించాము. అండ్ హోమ్ వెన్యూస్ కండక్ట్ చేపించాము. అండ్ దాంతోపాటు హోమ్ ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేపించాము. సో దాంతోపాటు నేర్చుకుంటూ ఏమైపోతుందంటే ఈరోజు నేను కూడా ఓన్గా గ్రూప్ మీటింగ్ కావచ్చు, ఓన్గా హోమ్ ట్రైనింగ్ కావచ్చు, సో మనకు వెన్యూస్ కావచ్చు తీసుకునే లెవెల్కి వెళ్తున్నాం. అంటే ఆ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో మనం కూడా ఈజీగా అంటే ఒక సొంత బిజినెస్ని డెవలప్ చేసే రేంజ్కి వస్తున్నాము. ఆ విధంగా వస్తుంది అన్నట్టు. అండ్ బిఫోర్ సేఫ్ షాప్ అండి, సో ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే షాప్లో నేను వర్క్ చేస్తూ ఉండేది, అంటే ఐ మీన్ షాప్ మెయింటైన్ చేస్తూ ఉండేది. సో అప్పుడు చూస్తే అంటే లైఫ్ స్టైల్ చూస్తే ఎట్లా ఉంటుందంటే ఇంట్లోనే ఉండేది, అయితే ఇల్లు లేకపోతే షాప్. మార్నింగ్ 8కి వెళ్ళాము అంటే షాప్కి, నైట్ 9 వరకు ఒక దగ్గరనే ఉండేది. కొందరు అనుకుంటా ఉంటారు, అరే బిజినెస్ చేయాలంటే తిరగాలి, సో తిరిగితేనే బిజినెస్ అవుతుందని. ఫస్ట్ తిరిగే అదృష్టం వచ్చింది బిజినెస్ ద్వారా. సో అట్లా కొద్దిగా ఊహించుకోండి. అవునా, ఒకటే ప్లేస్లో ఉంటే ఏమైపోతుంది. సో మనకు ఎట్లాంటి ఒక మంచి డైలీ కొత్త కొత్త ప్లేసెస్ విజిట్ చేయడం, డైలీ కొత్త కొత్త మనుషులను కలవడం, సో మనకు కూడా ఒక ఇన్నర్ డెవలప్మెంట్ అనేది, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. సో లైఫ్ స్టైల్ కూడా చాలా డెవలప్ అవుతుంది. సో నాకు అనిపించింది. సో అప్పటి నుంచి నేను ఫుల్ టైం చేస్తున్నాను. అండ్ సో ఒకటండి. సో అంటే మనం ఎట్లా అంటే ఒకే ప్లేస్లో ఉంటే మనం చూస్తున్నాం. సో ఎట్లా అంటే డిసీజెస్ కూడా ఏమన్నా వ్యాధులు వచ్చి కూడా ఒక్క దగ్గరనే వర్క్ చేసే వాళ్ళకి వ్యాధులు వస్తాయి. ఒకటే ప్లేస్ మంచి మంచి ప్లేసెస్ మనం విజిట్ చేస్తూ ఉంటే ఈవెన్ కరెక్ట్గా చెప్పాలంటే ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో అట్లా దానివల్ల కూడా మనకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ సో ఇది అండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక చిన్న కొన్ని ప్రొడక్ట్స్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. సో నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. సో ప్రొడక్ట్స్ అనేవి సో నా దగ్గర అంటే పేస్ట్ యూజ్ చేస్తున్నాను, అండ్ సేఫ్ షాప్ సోప్ యూజ్ చేస్తున్నాను, అండ్ దాంతోపాటు అలోవెరా గ్రీన్ టీ. మెయిన్గా చాలా వండర్ఫుల్ ఐటమ్స్ అండి. సో నేను చిన్న స్క్రీన్ షాట్ క్లోజ్. సో వండర్ఫుల్ ఐటమ్ అండి. సో నేను మార్నింగ్ అయినా డైలీ ఖచ్చితంగా పేస్ట్ యూజ్ చేస్తాను, సేఫ్ షాప్ పేస్ట్. సో ఇందులో ఎట్లా అంటే సేఫ్ షాప్ పేస్ట్ చూడండి, కొందరు ఎట్లా ఉంటుందంటే మార్కెట్ రేట్కి మన రేట్కి చాలా డిఫరెన్స్ అనుకుంటూ ఉంటాం. అంటే ఎట్లా అంటే ఇది అంటే రేట్ ఎక్కువనేమో, సేఫ్ షాప్ పేస్ట్ వాడచ్చా వాడరా అని. బట్ చూడండి మీ మార్కెట్ రేట్లో ఒకవేళ హర్బల్ పేస్ట్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మినిమం ఒకటి అంటే సెన్సోడైన్ కావచ్చు, మీరు ఏది తీసుకున్నా కూడా 150 to 200 రూపీస్ వరకు ఈజీ ఉంటుంది 100 గ్రామ్ పేస్ట్. ఈవెన్ మీరు రెగ్యులర్గా వాడేది
ఈవెన్ అంటే కోల్గేట్ పేస్ట్ కానీ, డాబర్ రెడ్ పేస్ట్ కానీ, ఈవెన్ మన క్లోజప్ కావచ్చు, ఏ పేస్ట్ అన్నా తీసుకోండి, మినిమం 75 రూపీస్ నుంచి 80 రూపీస్ 100 గ్రామ్ పేస్ట్ పక్కా ఉంటుంది. బట్ సేఫ్ షాప్లో చూడండి, సేమ్ అదే రేట్లో మనకు వస్తుంది. ఓకే, 440కి 6 పీసెస్ వస్తున్నాయి. సో అది మనకు 74 రూపీస్, 73 రూపీస్ పడుతుంది. 490కి కూడా 6 పీసెస్ ఒక ప్యాకేజ్ ఉంది. అది ఒక యూనిట్ వచ్చేసి 81 రూపీస్ పడుతుంది. బట్ సేఫ్ షాప్ పేస్ట్ వాళ్ళు ఎట్లా అంటే హర్బల్ పేస్ట్ అండి. సో నేను కూడా అంటే కొద్దిగా ఇంతకుముందు కూడా అంటే అతి తెలివి కూడా ప్రదర్శించేది. అంటే కొందరు ఎట్లా అంటే హర్బల్ పేస్ట్ 2 ఇయర్స్ ఎట్లా ఉంటుంది, 3 ఇయర్స్ ఎట్లా అంటే టైం ఎట్లా ఉంటుందని. బట్ హర్బల్ కదా, సో ఇందులో యూజ్ చేసేది అంటే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లవంగం అండ్ తులసి అండ్ దాంతోపాటు హల్దీ యూజ్ చేస్తున్నారు. అవన్నీ కూడా లైఫ్ టైం ఉండేవి, అంటే ఖరాబ్ కాని ప్రొడక్ట్స్ అవన్నీ కూడా. సో అట్లాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటే పేస్ట్ తయారు చేస్తున్నారు కాబట్టి సో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాయి. మీరు బయట యూజ్ చేసే పేస్ట్ ముందంటే కెమికల్స్ ఉంటాయి అండ్ కొన్ని ఫ్లోరైడ్స్ కానీ కొన్ని ఇంప్యూరిటీస్ అనేవి మనం అంటే ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు, బ్రష్ చేసుకున్నప్పుడు సో నోట్లో అట్లనే ఉండిపోతాయి. సో మనం తర్వాత వాటర్ తాగడం, ఏదైనా ఫుడ్ తీసుకోవడం ద్వారా ఆ ఇంప్యూరిటీస్ అనేవి ఆటోమేటిక్గా కడుపులోకి వెళ్ళడం. సో దాని తర్వాత ఫ్యూచర్లో ఇవన్నీ కలిపి చిన్న చిన్న క్యాన్సర్ రావడం కావచ్చు, చిన్న చిన్న డిసీజ్ రావడం ఇట్లా జరుగుతుంది. మరి మీరు ఎప్పుడైతే హవమ్మా పేస్ట్, సేఫ్ షాప్ పేస్ట్ యూజ్ చేస్తారనుకోండి, సో ఇందులో ఎలా ఉంటుందంటే ప్యూర్ మనకు రెగ్యులర్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏ ఉంటాయి. అండ్ దీంతో మీకు ఎట్లా అంటే ఫ్రెష్నెస్ చాలా ఉంటుంది. సేఫ్ షాప్ పేస్ట్లో ఫ్రెష్నెస్ అంటే మీకు నార్మల్గా యూజ్ చేసే పేస్ట్ ఎట్లా ఉంటుందంటే జస్ట్ ఒక 6 అవర్స్ వరకే ఉంటుంది, ఒక 6 అవర్స్ 8 అవర్స్. సో ఆ తర్వాత దాని పవర్ వెళ్ళిపోతుంది. బట్ సేఫ్ షాప్ పేస్ట్ యూజ్ చేసి చూడండి, యూజ్ చేస్తే తెలుస్తుంది. యూజ్ చేసి చూడండి, యూజ్ చేస్తే మాత్రం మీ మినిమం 24 అవర్స్ అదే ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ పేస్ట్లో 24 అవర్స్ అదే ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయొచ్చు. అండ్ మనకు ఏంటంటే టీత్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ సో ఎవరికన్నా క్యావిటీ ప్రాబ్లం ఉన్నా, ఐ మీన్ పన్ను నొప్పి ప్రాబ్లం ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతుంది, చాలా వరకు తగ్గిపోతుంది. సో కొందరికి బ్రీత్ అనేది అంటే కొద్దిగా అంటే స్మెల్ వస్తూ ఉంటుంది మాట్లాడేటప్పుడు. సో ఎందుకంటే నార్మల్ పేస్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. బట్ సేఫ్ షాప్ పేస్ట్ మీరు యూజ్ చేసి చూడండి. సో మనకు స్మెల్ ప్రాబ్లం కావచ్చు, సో కొందరికి నోరు అంటే డైరెక్ట్ ఈజీగానే అంటే గమ్ అయిపోతూ ఉంటుంది, అంటే కొద్దిగా మనం అంటాం కదా బంక బంక అయిపోతుందని ఫేస్ నోరంతా. సో మీరు పేస్ట్ యూజ్ చేసి చూడండి, ఆ ప్రాబ్లమే రాదు మనం, ఇది మాత్రం గ్యారంటీ. సో థ్యాంక్ యూ లీడర్స్. సో పేస్ట్ మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంది. సో నేను యూజ్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత చిన్న అవకాశం ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ. చలో గ్రేట్. శ్రీనాథ్ కోసం బిగ్ క్లాప్ చేయండి ఒకసారి. గ్రేట్, శబాష్. సో శ్రీనాథ్ ఇది ప్లాన్ విన్నప్పుడు ఏదో ట్విస్ట్ విన్నాను వచ్చు. యాక్చువల్గా వెళ్ళింది ఒకరి కోసం ఏదో ఉంది శ్రీనాథ్గా. ఎస్ఎస్ గురూజీ, యాక్చువల్గా అంటే మా పిన్నికి ముందు చెప్పారు, నాకు తెలిసిన పిన్నికి. ఆమె నన్ను సజెస్ట్ చేసింది అన్నట్ల, శ్రీనాథ్కి చెప్పండి ఆయన చేస్తా అంటే నేను కూడా చేస్తాను అన్నట్టుగా చెప్పారు. నాకు చెప్తే ఆమె కంటే ముందు నేను షాపింగ్ చేసిన, ఆమె నాకు ఇంకా అయిపోయింది అన్న. ఉచితం చూసారా? వాళ్ళ పిన్నికి ప్లాన్ జరిగితే పాపం ఆమె ఇట్లా శ్రీనాథ్ అని ఉంటాడు అని చెప్పండి అంటే, మనం ప్లాన్ విన్న తర్వాత 1 సెకండ్